ఈరోజు మనము పిల్లలకి ఇష్టమైన బ్రెడ్ శాండ్విచ్ ఆలు బ్రెడ్ శాండ్విచ్ అయితే తయారు చేసుకోబోతున్నాము. మీ అందరికి కూడా ఇష్టమే కదండి, చాలా మంది ఇష్టపడతారు శాండ్విచ్లు. అలాగే జంక్ ఫుడ్ ఏదైనా సరే ఇంట్లో ప్రిఫర్ చేయండి, బయటకు మాత్రము పిల్లల్ని అట్రాక్ట్ చేయకుండా చాలా వరకు మనం ఇంట్లో పెడితే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. అప్పుడప్పుడు ఇలాంటి జంక్ ఫుడ్ తిన్నా కానీ ఇంట్లోనే తింటేనే మంచిది. ఓకేనా? మరి ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మనము ఇంట్లో ఎన్ని ఫోన్లు ఉంటే అన్ని ఫోన్లతో చూస్తూనే ఉంటాం, వీడియోస్ కానీ ఏదైనా కానీ. మరి మీరు కూడా అన్ని ఫోన్లలో కూడా సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. మనం కొత్త కొత్త వీడియోస్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? మరి ఇలా చెప్తున్నానని ఏమనుకోకండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మనకి సపోర్టింగ్గా, ఎంకరేజ్మెంట్గా, మనకి బూస్టప్ని ఇచ్చినట్టుంటారు మీరందరూ కూడా వీడియోస్ చేయడానికి. ఓకేనా? మరి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఆయిల్ తీసుకోవాలండి. బండిలో ఆయిల్ తీసుకొని, ఆయిల్ తక్కువ పడుతుంది, చాలా అంటే చాలా తక్కువ పడుతుంది, ఒక 3 స్పూన్సే. ఇలా మనం ఆయిల్ తీసుకున్న తర్వాత ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. మనము ఆయిల్ హీట్ అయ్యేలోపండి చూడండి, వెజిటేబుల్స్ ఎంత ఫైన్ చాప్ చేసుకున్నామో. ఈ ఫైన్ చాప్డ్ వల్ల పిల్లలైతే పచ్చిమిర్చి అయితే తీసి పడేయరండి, అంతే తినేస్తారు. స్పైస్ తక్కువ తింటాము, పిల్లలు ఇంట్లో చాలా తక్కువ తింటారు. ఎందుకంటే వాళ్ళు స్పైస్ తగ్గినా సరే క్వాంటిటీ ఎక్కువ తింటారని చెప్పేసి నేను ఇలాగా స్పైస్ తక్కువలో చేస్తానన్నమాట. మీరు కారాలు ఏమైనా తినేవాళ్ళు అయితే మాత్రం ఇంకా మనము కారం మీకు తగినట్లుగా వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలు కానీ ఏదైనా. అలాగే మనము జీడిపప్పు కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. అలాగే పుదీనా కూడా ఫైన్ చాప్డ్, ఇవన్నీ కూడా ఫైన్గా చాప్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి. ఇప్పుడు దీనిలో మనము ఉల్లిపాయలు, ఆనియన్స్ వేసుకొని ఫస్ట్ లైట్గా ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వెజిటేబుల్స్ అన్నీ వేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనము నెక్స్ట్ ఏం చేయాలంటే దీనిలోనే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, అంటే చాపుడు చిల్లీ. ఇప్పుడు ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చాలా తక్కువ స్పైస్ అండి, మరీ ఎక్కువ వేసుకోకుండా ఉంటే పిల్లలు చకచకా తినేస్తారు. ఇందులో ఇప్పుడు మనము ఆలు ముక్కలు వేసుకుందాం. ఇవి పెద్దగా కుక్ అవసరం లేదండి, ఆల్రెడీ కుక్ అయినవే. ఇవి ఉడికించుకున్న బంగాళదుంపలు. ఇలా వేసుకొని ఒక్కసారి అలాగా కలుపుకోవాలి. మనకి మళ్ళీ శాండ్విచ్ చేసేటప్పుడు మళ్ళీ ఆ హీట్కి ఈ ముక్కలన్నీ బాగా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇందులో చిటికెడు పసుపు ఎక్కువ అవసరం లేదు దీనికి, చిటికెడు సరిపోతుంది. తర్వాత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ మన రుచికి తగినట్లుగా వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నాను. స్పైసెస్ మాత్రం మనకు తగినట్లుగా, మన రుచికి తగినట్లుగా మనం వాడుకోవాలండి. నేనైతే పిల్లల్ని అనుసరిస్తూ తక్కువే వేస్తాను. నేను ప్రతి వంటలో కూడా మీకు చెప్తుంది అదే అండి, స్పైసెస్ మన టేస్ట్కి తగినట్లుగా. మీరు కారాలు తినేవాళ్ళు అయితే కొంచెం కారం వేసుకోండి, నేనైతే కొంచెం మీడియంగానే వాడతాను. తర్వాత ఇందులో మనము ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం వేయట్లేదు, ఇంకా కారంతో పని లేదండి ఈ కర్రీకి. ముందు మనము శాండ్విచ్ కోసమని ఆలు కర్రీ మాత్రం తయారు చేసుకుంటున్నాం ఇప్పుడు, తర్వాత శాండ్విచ్. ఇప్పుడు మనం ఇందులో పుదీనా కట్ చేసుకున్నాం కదండి, అది వేసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా జీరా పౌడర్ ఒక 1/2 స్పూను, అందులోనే గరం మసాలా 1 స్పూను, తర్వాత ఫైనల్గా చాట్ పౌడర్. ఇది మాత్రం కంపల్సరీ. ఇది మనము ఈ బ్రెడ్ శాండ్విచ్లు ఏవి చేసుకున్నా సరే మనకి ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. చాట్ పౌడరు తప్పనిసరిగా వేసుకోవాలి.
పిల్లలు చాలా ఇష్టపడతారు ఈ శాండ్విచ్. మా ఇంట్లో పిల్లలు ఇష్టంగా తింటారు. ఫైనల్గా మనము ఇందులో జీడిపప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు మనము రెడీ అయిపోయిన ఈ ఆలు కర్రీని శాండ్విచ్ లాగా తయారు చేసుకుందాం. చూపిస్తున్నాను మీకు. అది కూడా ఎక్కువ కుక్ అవసరం లేదండి, ఎందుకంటే శాండ్విచ్లో మనకి ఆ హీట్కి సరిపోతుంది. ఫస్ట్ మనం ఇలా బ్రెడ్ పీసెస్ తీసుకొని దానికి మనము గీ అప్లై చేసుకోవాలి. గీ తీసుకొని బాగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నాక దీని లోపల మనము ఆలు కర్రీ పెట్టేసుకుందాం. ఇప్పుడు మధ్యలో కర్రీ పెట్టేసుకుందాం. ఇట్లాగా చూస్తున్నారా? ఇట్లా పెట్టుకొని ఈ ఆయిల్ ఉన్న సైడు పైకి వచ్చేటట్లుగా పెట్టుకోవాలి. ఆయిల్ అంటే అదే గీ, నెయ్యి. మనము నెయ్యితో చేసుకుంటే చాలా బాగా టేస్ట్గా ఉంటాయండి. చాలామంది బటర్తో చేస్తారు, కానీ నేనైతే ఇట్లా గీతోనే చేస్తాను. నెయ్యి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు మా ఇంట్లో. ఇప్పుడు మనము టోస్టర్లో ఇలాగా ఈ పీసెస్ని అయితే అరేంజ్ చేసుకోవాలి. కరెక్ట్గా అరేంజ్ చేసుకోవాలి, లేకపోతే మనకి పక్క సైడ్గా వెళ్ళకూడదు. టోస్టర్లో మధ్యలో అరేంజ్ చేసుకొని పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది, బయటికి రాకుండా. ఇప్పుడు మనం టోస్టర్ని క్లోజ్ చేసేసుకొని స్విచ్ చేసుకొని ఇక్కడ రెడ్ లైట్ వెలుగుతుంది కదా, ఆ రెడ్ లైట్ ఇటు సైడ్ ఎల్లో సైడ్ వచ్చేస్తే మనకి ఇది గ్రిల్ అయిపోయినట్లే. ఇప్పుడు లేని వాళ్ళు పెనం మీద కూడా ఈ శాండ్విచ్లు అయితే తయారు చేసుకోవచ్చు. తప్పనిసరిగా పిల్లలకి జంక్ ఫుడ్ని మాత్రము బయట మాత్రం అస్సలు ప్రిఫర్ చేయకూడదండి. ఎప్పుడన్నా చేసి పెట్టుకోవాలంటే ఇంట్లోనే చేసి పెట్టుకోవాలి. నేను ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి, పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. ఎప్పుడో మనం బయటకు వెళ్ళి మనం ఏదైనా ట్రిప్పులకి అలా వెళ్ళినప్పుడు అప్పుడు కూడా మనం ఇంట్లో నుంచి ఫుడ్ తీసుకెళ్తే సరిపోతుంది. ఇంకా ఒక రోజు 2 రోజులు ఉండాల్సి వస్తే అప్పుడు ఏదైనా బయట ఫుడ్కి మనం ప్రిఫర్ చేయొచ్చు, కానీ చాలా వరకు ఇంట్లో ఫుడ్డే మనం పిల్లలకి పెట్టుకోవడం మంచిది. రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మనం దీన్ని తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూస్తున్నారా? చాలా చక్కగా గ్రిల్ అయిపోయింది బ్రెడ్ శాండ్విచ్. దీన్ని మనము కట్ చేసుకొని పిల్లలకి సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి. పెద్దవాళ్ళు మనం కూడా ఎప్పుడన్నా ఇట్లాంటి ఫుడ్ తినొచ్చు. ఇట్లా కట్ చేసుకోవాలండి పీసెస్ని, మధ్యలో కట్ చేసుకుంటే ఇట్లా ఈ షేప్లో చక్కగా మనకి సర్వ్ చేసుకునేటప్పుడు అందంగా ఉంటాయి. చూసారా? బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. చక్కగా ఇప్పుడు పిల్లలు చకచకా తినేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సమయం మాకు కేటాయించి వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా మర్చిపోకుండా చేయండి. మనము ఎంతమంది ఫోన్లు ఉంటే అంతమంది ఈ మధ్య ప్రతి ఫోన్ పట్టుకొని చూస్తున్నాం కదా, అలాగే ప్రతి ఫోన్లో కూడా సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. బాయ్ మరి.